నమస్కారం. ఈరోజు కొద్దిసేపట్లో ప్రియాంక దక్కర్పేట అలాగే స్టేట్ కమిటీ రాబోతున్నారు. ఇప్పుడు మన పాట బయలు బృందము మనకు మంచి ఊపు వచ్చేలాగా ఒక పాట పాడుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్న. గత 4-5 సంవత్సరాల నుండి నీతో పాటుగా కవాతు చేసినటువంటి ఉద్యమంలో మరి నేరుడి ఆంజనేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అన్న. మరి శంషాబాద్ ప్రాంతంలో భూమి యువతలకు అండగా ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి పోరాటంలో అలుపులేని పోరాటం చేసినటువంటి అంజన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలందరికీ ముఖ్య అతిథులకు అధిరత మహారాజులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి జన చైతన్య సభకు విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున విచ్చేసిన ముఖ్య అండలందరికీ కూడా మరోసారి మా కళాభివందనం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది ఉద్యమకారులు, అదేవిధంగా తొలి దశ ఉద్యమం 1929 2007 నుంచి మొదలైనటువంటి మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపుగా 1300 పైచిలకు విద్యార్థి యువకులు తెలంగాణ కోసం రక్తార్పణ చేసి వాళ్ళ త్యాగాల పునాదుల పైన ఇలా తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి ఆ తెలంగాణ విద్యార్థి అమరవీరులను తలుచుకుంటూ వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు. వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు. వీరులారా వందనో పాదాలకు. అమరులారా వందనో పాదాలకు. వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు. వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు. మా త్యాగతలులారా మరచిపోము, మా త్యాగతలులారా మరచిపోము నిన్ను. మా త్యాగతలులారా మరచిపోము, మా త్యాగతలులారా మరచిపోము నిన్ను. గుండెల్లో గుడి అడుగుతా, గుండెల్లో గుడి అడుగుతా, పోరు దండం పెడుతా. వీరులారా వందనో విద్యార్థి అమరులారా
విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు కాలేజీలో మండే నిప్పు కవితలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో నెత్తుటి మడుగుల్లో ఎప్పితో పిడికిల్లో వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పారాడు మల్లె పువ్వులారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా ఆశలు తెలకల్లారా గురు వంకల్లారా ఆశలు తెలకల్లారా గురు వంకల్లారా మీరన్న చూసిందా మీరన్న చూసిందా పాకి చోడాలా వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పారాడు చదువుతో చదువుగాని జాగరం పిన తండ్రి ఆసనంలో చదువుగాని జాగరం పిన తండ్రి సర్వో సారాన్ని ఇంటిలో పిన సారు సర్వో సారాన్ని ఇంటిలో పిన సారు సమూహ తావింపు గుడ్డ పగిలిన తల్లి వీరులారా వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పారాడు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు యాదాదారు మీలాంటి త్యాగాలు యాదాదారు కన్నీళ్ళతో సదము చెప్పుకుంటూ వీరులారా వందనో
రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున తలపెట్టినటువంటి జన చైతన్య సభకు ఇచ్చేస్తున్నటువంటి విశేషమైనటువంటి జనానికి అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వస్తున్నటువంటి మన కేంద్ర నాయకులు ప్రియాంక కక్కర్ మేడం గారు కూడా ప్రత్యేకంగా మా పాట మహేశ్వర కళా బృందం తరఫున ప్రత్యేక విద్యావందనాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మనిషి ఎంత ఒత్తుకు ఒదిగినప్పటికీ కూడా ఒదిగి ఉండాలని మన పెద్దలు చెప్తారు. కానీ మన మనుషులంటేనే స్వార్థపరులు ఉంటారు చాలా మంది. నూటిలో కోటికో ఎవరో ఒకరు ఈ సమాజం కోసము, ఈ దేశం కోసము అట్టడుగు వర్గాలైనటువంటి పేదల తరపున కొట్టాడినటువంటి నాయకులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమందిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారు. మిత్రులారా, ఉన్నతమైనటువంటి ఐఏఎస్ పదవిని వదిలిపెట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీని గట్టెదించడం కోసం అన్నా హజారే గారితో కథం కలుపుతూ పదం పలుపుతూ ఢిల్లీ నడిబొట్టున దీక్షలు చేస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీని గురించినటువంటి ఘనత మన అరవింద్ కేజ్రీవాల్ మన నాయకుడు అని చెప్తున్నారు. అదేవిధంగా మన సామాన్య ప్రజలు కూడా నా తరఫున ఒక ప్రకృతి కవి రాసినటువంటి పాట. మనిషి ఎన్నో విజయాలను సాధిస్తాడు, ఎంతో ఎత్తుకి ఎదుగుతాడు, కానీ తోడబుట్టిన అన్నదమ్ములని మర్చిపోతున్నారు, తోడబుట్టినటువంటి అక్క చెల్లెలను మర్చిపోతున్నారు. అంతేందుకు మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఉన్నటువంటి బాబు సచివాలయం హాల్ పక్కనే వృద్ధాశ్రమాలు ఉంటాయి. ఆ వృద్ధాశ్రమాలలో ఎవరు తల్లిదండ్రులు ఉంటారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ పిల్లల తల్లిదండ్రులు ఉంటారు. ఎంత బాధాకరం! తన బిడ్డలు ఎదగడం కోసము, తన పిల్లలు ఉన్నతమైనటువంటి ఆశయాలను సాధించడం కోసము నా కొడుకు నా లెక్కన పని చేయద్దు, నా కొడుకు నా లెక్కన ఉరమ్మిన పని చేయద్దు అని కన్న తల్లి కడుపు కట్టుకొని సాధ్యయ్యేలా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల వృద్ధాశ్రమాలల్లా వదిలిపెట్టి వెళ్ళిపోతున్న దీనికి కారణం ఏంటంటే మనసు మారాలి. ఎందుకు మనసు మారాలి అంటే ఈ సమాజాన్ని మనం ప్రశ్నించాలన్నా మన హృదయం స్పందించాలి. మన హృదయం స్పందించాలి అంటే మన మనసు ఉండాలి. కాబట్టి ఆ మనసును ఒక ప్రకృతి కవి చాలా అద్భుతంగా పాట రాసింది. మనిషి నువ్వు మారు, మనసు నువ్వు మారు. మనసా మనసా నీవు నిప్పుతోటి కడగనా, మనసా మనసా నీవు నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చనా, మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చనా, మనసా మనసా నీవు నిప్పుతోటి కడగనా, మనసా మనసా నీవు నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చనా, మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చనా, మనసా చందమామ నందుకునే శక్తిని గుర్తా, సముద్రాన్ని నగలి
నిన్ను మార్చనా మనసా. వర్షం వచ్చేసినట్టుగా గట్టిగా చప్పట్లు ఒక్కసారి మన కోసం
వీళ్ళు మధుర నుంచి వచ్చారు. వాస్తవంగా వీళ్ళని ఎవరైతే పిలిపించిన వాళ్ళకైతే నేను విధంగా సెల్యూట్ చేసుకున్నానా. మామూలుగా కాదు, వివరాలు డబ్బు బృందం మధుర నుంచి రావడం అనేది మనం నిజంగా వాళ్ళకు నిజంగా అభిషేక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గీతం అయినటువంటి జయ జయ తెలంగాణ మన రాష్ట్ర గీతంతో మన ముందుకు రాబోతున్నారు మేడం రాజశ్రీ గారు. హలో 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 ముందుగా అందరికీ కళాభివందనాలు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు చేతనం
జోహార్ తెలంగాణ ప్రతి మన వీరులకు భయ్యా తాలియా మారో జీ తాలియా మారో. ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి నిర్వాహక బృందానికి, మా పాట రాజశ్రీ కళా బృందానికి ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి మీ హృదయాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక 5 నిమిషాల్లో మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒక లాస్ట్ చివరిగా ఒక పాట. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో ఆరోగ్య అమరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార. అందుకని సుఖాలై చూసినట్లు పట్టేల కబుర్గాసి ఎత్తుకుంటలు మీరు సభ్యులై పోనరా విద్యార్థి వీరులార సభ్యులై పోనరా విద్యార్థి వీరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార. చదువు చదివి పుస్తకాల పురుగులై ఆత్మగత అవస్థలు వ్యవస్థలు తప్పలై మీరు చదువు చెప్పి పోతారా పోతారా విద్యార్థి అమరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార. ముగ్గులాట కన్నా తల్లి కట్టించగా పెట్టాలంటే మల్లె పువ్వుల నవ్వుల తొలకు అకార్యలు అడ్డుపట్టే. మీరు మా కడుపున పుడతారా విద్యార్థి వీరులార మరో దేశ భర్తరా విద్యార్థి అమరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. మరి జోహార్ తెలంగాణ విశేష వీరులకు. తెలంగాణ గడ్డ మీద ఎన్నో పార్టీలు పోయినాయి, కానీ అసలు సమయం ఆసన్నమైంది. ఏంటది చెప్పాలి చెప్పాలి. మరి ఢిల్లీ నుంచి పరుగు పరుగున మా పట్టణానికి వచ్చిన ప్రియాంక కక్కర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం మీ అడుగుజాడల్లో మేమంతా ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పట్టి కలం కలం కలుపుతూ పదం పదం పాడుతూ
ఇక్కడే వస్తున్నాడు అన్న నా గురువు. నిజంగా భూమి రోజుల పోరాటంలో అయితే పట్టుబట్టు వర్గమని వచ్చినా మేమేమనుకున్నాం తెలుసా? లడీలైన తూటాలైన లడాయికి సిద్ధమనం, లడీలైన తూటాలైన లడీలైన తూటాలైన లడాయికి సిద్ధమనం. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి థ్యాంక్ యూ కళాకారులకి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ధన్యవాదాలు తెలియజేస్తూ. సో ప్లీజ్ సిద్ధం, అందరూ కూడా కూర్చోవాలి. అలసిపోయారు, నీళ్ళు తాగురి, బాటిల్ తీసుకోమ్మా తల్లి, బాటిల్ తీసుకో. సో సత్యనారాయణ గారు ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర శాఖ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జన చైతన్య సభకు విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు, సభ్యులకు, వాలంటీర్లకు మరియు డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులకు, మొత్తం ఎంటైర్ తెలంగాణ నిర్మాణ పరంగా ఉన్నటువంటి అందరికీ, ప్లస్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాలంటీర్లకు మరియు కళాకారులకు మా యొక్క ఉద్యమాభివందనలు. ఈనాటి జన చైతన్య సభ మన రాష్ట్ర శాఖ తెలంగాణ చాలా ఎంతో కట్టుదిట్టంగా, చాలా ఎంతో కష్టపడి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. కాబట్టి ఈ సభ ఇది జరుగుతున్నటువంటి సందర్భం. ఇటు సభకు మన ఢిల్లీ నుంచి మా తెలంగాణ ఇన్ఛార్జ్ పెద్దలు, నేషనల్ స్పోక్స్ పర్సన్ శ్రీమతి ప్రియాంక కక్కర్ గారు వచ్చి ఉన్న సందర్భం. వారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాను. అవుట్ స్టాండింగ్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీ అవుట్ స్టాండింగ్ అండ్ డైనమిక్ పర్సన్, తెలంగాణ ఇన్ఛార్జ్ మరియు కైండ్లీ వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు డయాస్. She is the outstanding person who sits in front of you. She came to Hyderabad yesterday to look after everything. I welcome to once again Srimati Priyanka Kakkar ji. ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, మా ముద్దు బిడ్డ, మా డైనమిక్ కన్వీనర్, మా హేమ జిల్లోజు గారిని, హేమ సుదర్శనం జిల్లోజు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తనకంటూ తన చేతుల మీదకి వెళ్ళి తనకంటూ ఒక 15 రోజులుగా వర్క్ చేస్తూ ఒక 15 సంవత్సరాలుగా ఈ పార్టీకి ఒక భీష్ముడిలాగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి పెద్దలు, మన రాష్ట్ర శాఖ వర్కింగ్ కన్వీనర్ బూర రామగౌడ్ గారిని స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఒంటి చేత్తో ఏ కార్యక్రమాన్ని. అదేవిధంగా జనరల్ సెక్రటరీ డాక్టర్ అన్సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. కైండ్లీ అదేవిధంగా పెద్దలు కో కన్వీనర్ సాయి బొట్ట గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ హైదర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ట్రెజరర్ మహమ్మద్ సోహెల్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. సోహెల్ గారు వేరే పనిలో ఉన్నారు. నెక్స్ట్ మా జావద్బాయ్ అసిస్టెంట్ ట్రెజరర్ జావద్బాయ్ని రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇదే ప్రాంతంలో తనదైన రీతిలో తను భుజాన వేసుకొని నడుపుతున్నటువంటి సందర్భం మా డైనమిక్ కిషోరం రాకేష్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రాకేష్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మా ఎగ్జిక్యూటివ్ స్పోక్స్ పర్సన్ పరీక్ష రాజు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భం టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఐ హ్యాండ్ ఓవర్ టు అవర్ అవుట్ స్టాండింగ్ తెలంగాణ ఇన్ఛార్జి ప్రియాంక కక్కర్ గారు. हेलो हमारी पहले बताओ सीटियां कौन मार रहा है? खड़े हो जाओ. सीटी में अच्छा
राकेश जी का है, राकेश रेड्डी जी का है। अच्छा, ఈ కార్యక్రమం నిర్మాత రాకేష్ రెడ్డి గారిని అలాగే పిలవడం జరిగింది. రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వాదవలసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి, థ్యాంక్ యూ. आज हम सबके सामने है, आज हमारी स्ट्रेंथ को हमें और बल देना है। पहले तो एलबी नगर में राकेश रेड्डी एक ऐसे व्यक्ति हैं जिन्होंने पीछे सबकी बड़ी बड़ी फोटो लगाई पर सबसे छोटी फोटो खुद की है, क्योंकि इसने बाकी लोगों को आगे रखा। तो ये उसी तरह के व्यक्ति हैं, ये बाकी लोगों को आगे रखेंगे, सबको आगे रखेंगे और खुद पीछे रहेंगे। ऐसे व्यक्ति का हमें साथ देना है। अभी मुझे बहुत अच्छा लगा जो बच्चे बच्चियों ने डांस किया, हम सब ने एंजॉय किया, हम सब ने एंजॉय किया। पर 10वीं के बच्चों को उनका क्या काम है? उनको स्कूल में होना चाहिए, उनको एंजॉय करना चाहिए, उनके ऊपर पैसे कमाने की कोई जिम्मेदारी नहीं होनी चाहिए। नहीं होनी चाहिए ना? नहीं होनी चाहिए। बच्चों का काम है पढ़ना और एंजॉय करना, माँ बाप का काम है उनको स्कूल भेजना, और स्कूल सरकार का काम है ऐसे होना कि बच्चा जाए स्कूल, स्कूल के अंदर स्विमिंग पूल हो, स्कूल के अंदर क्रिकेट ग्राउंड हो, स्कूल के अंदर सिंगिंग क्लासेस हो, स्कूल के अंदर डांसिंग क्लासेस हो, स्कूल के अंदर इतनी करिकुलर एक्टिविटीज हो, हिंदी हो, अंग्रेजी हो, तेलुगु हो, होनी चाहिए कि नहीं होनी चाहिए? सारे सरकारी स्कूलों में होनी चाहिए कि नहीं होनी चाहिए? दिल्ली और पंजाब में हमने ऐसा सिस्टम बनाया कि लंच भी 5 स्टार जैसा मिलता था बच्चों को, तो वो स्कूल आते थे, माँ बाप भी खुश होते थे, ना उनको कपड़ों का खर्चा उठाना पड़ता था, ना स्कूल बैग का, ना किताबों का, ना आने का, ना जाने का। और जो घर में प्रॉब्लम्स होती थी उनको बच्चा भूल के सिर्फ पढ़े, बस ऐसा माहौल दिया हमने, ऐसी शिक्षा की हमने। आज आप देख रहे हो ना दिल्ली में क्या हो रहा है जंतर मंतर पे, सबको पता है। दिल्ली के जंतर मंतर पे सबको पता है कि हम एक निकम्मे, इनकॉम्पिटेंट और बेकार शिक्षा मंत्री, देश के शिक्षा मंत्री धर्मेंद्र प्रधान का इस्तीफा मांग रहे हैं। सबको पता है। हम सबको उनका साथ देना है कि शिक्षा मंत्री का इस्तीफा हो, धर्मेंद्र प्रधान का इस्तीफा हो, धर्मेंद्र प्रधान का इस्तीफा हो। बोलिए सब, धर्मेंद्र प्रधान का इस्तीफा हो, धर्मेंद्र प्रधान का इस्तीफा, धर्मेंद्र प्रधान का इस्तीफा। हमें शिक्षा प्रणाली को ठीक करना है। बहुत जरूरी है कि आम आदमी पार्टी की मेंटालिटी को, अरविंद केजरीवाल जी की सोच को आपको घर घर लेके जाना है। आपको बताना है कि 2026 के भारत में शिक्षा आपका अधिकार है, फ्री हेल्थ केयर आपका अधिकार है। सरकार भीख नहीं दे रही आपको, आप सबसे कमाती है वो, गरीब से गरीब व्यक्ति से माचिस के ऊपर टैक्स लेती है वो, उस पैसे पे आपका अधिकार है, सरकारी खजाने पे आपका अधिकार है। पर यहाँ तो सारा सरकारी खजाना मंत्री खा रहे हैं, ये बंद होना चाहिए। आपके पैसे के ऊपर आपका हक है, वो पैसा आप तक पहुंचना चाहिए। आपको 24 घंटा मुफ्त बिजली मिलनी चाहिए, आपके बच्चों को मुफ्त शिक्षा मिलनी चाहिए, आपको मुफ्त इलाज मिलना चाहिए अगर भगवान ना करे कभी किसी की हेल्थ खराब हो जाए तो। आपके सड़कें गड्ढा मुक्त होनी चाहिए, आपके गड्ढों में गिरनी नहीं चाहिए गाड़ियां, आपके तेल में मिलावट नहीं होनी चाहिए, आपके दूध में पानी नहीं होना चाहिए। सही कह रही हूं? तो उसके लिए आप लोग क्यों नहीं आवाज उठाते? आप क्यों इन झूठे करप्ट लोगों को बार बार वोट दे देते हो? बार बार आप
वो क्या बातें करते हैं, वो इतनी गंदी गंदी बातें करते हैं। कोई किसी की बीवी की बात कर रहा है, कोई किसी बेटी की बात कर रहा है, कोई कुछ कर रहा है, आप लोग उनको वोट दे आते हो। वो शिक्षा की बात कभी करें, फिर आप क्यों वोट देते हो? अगर वो आते हैं, आपको पैसे देते हैं, वो आपका पैसा है, आप ले लेना, पर वोट अब से आम आदमी पार्टी को करना है आपको। उनकी बातों में मत आना, गिल्ट मत फील करना कि हमने पैसा ले लिया अब तो हमें उनकी बात सुननी पड़ेगी। पैसा आप ही का है। चोर हमारा पैसा लेके बैठे, थोड़ा सा दे देते हैं और आप लोग बेचारे शरीफ लोग सोचते हो कि पैसा ले लिया तो उसको वोट करना है। ऐसा मत करना, पैसा आपका है, पैसा आप ले लेना। वोट आम आदमी पार्टी को करना है और हमें हर एक को जाके समझाना होगा ऐसा क्यों करना है। आप लोग कितने लोग दिल्ली आए हो आज तक? दिल्ली आए हो? कभी आपने कोई दिल्ली के स्कूल की फोटो या कोई दिल्ली के स्कूल में घूम के आए हो? कोई गया है दिल्ली के स्कूल में? आप गए हो? नहीं गए। आप लोगों को जाके देखना चाहिए। सरकारी स्कूल का ऑडिटोरियम है ना, 5 स्टार जैसा लगता है। ये ऑडिटोरियम है ना, ये उसके मुकाबले कुछ भी नहीं है। स्कूलों में ऐसी शिक्षा, ऐसी व्यवस्था कर दी है। सोचो यहाँ पे एक बहुत आलीशान 5 स्टार ऑडिटोरियम हो, जहाँ पर यहाँ पे प्रोजेक्टर से मूवीज चलती हो, तो बच्चे आएंगे ना देखने, रॉकेट साइंस समझने आएंगे ना, पता तो चलेगा उनको क्या होता है, फिर देखेंगे करना है कि नहीं करना। ये दिल्ली के स्कूलों में हुआ, पंजाब के स्कूलों में हुआ। पंजाब में हमारी 5वें साल सरकार चल रही है और 5वें ही साल में केंद्र सरकार के नीति आयोग ने कहा कि पंजाब के सरकारी स्कूल नंबर 1 हो गए 5 साल के अंदर, क्योंकि मंशा थी अरविंद केजरीवाल की। वो सब सोचते हैं कि बराबरी, गरीबी सिर्फ शिक्षा से दूर हो सकती है, पहले अच्छी शिक्षा से, तो वो सबको सबसे पहले वो दे रहे हैं। हमें इस सोच को घर घर लेकर जाना है और आप प्लीज यहाँ पे राकेश रेड्डी जी के हाथ मजबूत कीजिए। एक एक इंसान जब हमारा यहाँ पे अंदर इलेक्टोरल पॉलिटिक्स में जीतेगा, हमारा एक इंसान उनके 100 से भारी है। हमें, आपको अपने वार्ड की कोई दिक्कत हो तो आप राकेश रेड्डी को बोलिए। अगर वो आपकी हेल्प नहीं करते तो आपको आम आदमी पार्टी का चुनाव चिन्ह पता है? झाड़ू, झाड़ू है ना। अगर राकेश जी आपकी मदद नहीं करते तो क्या करना है? और अगर करते हैं तो क्या करना है? झाड़ू को दबाना है। ठीक है, इस बार आज मैं थोड़ा सा लेट हो गई यहाँ आने में और मेरी फ्लाइट भी है थोड़ी जल्दी की और मुझे एक जगह इसके बाद जाना है। मैं, हेमा जी हमारी कन्वीनर हैं, रामू जी हमारे को कन्वीनर हैं और हमारी और भी पदाधिकारी यहाँ पर बैठे हैं, अंसारी सर बैठे हैं, साइलू गोटला जी बैठे। हम सबने बात की है कि अगली बार मैं आके कोई भाषण नहीं दूंगी, मैं आपकी बात सुनना चाहती हूँ, है ना, आपकी बात सुनना चाहती हूँ मैं। तो अगली बार जो मीटिंग होगी वो पार्टी ऑफिस में साथ बैठ के गद्दे लगा के आराम से बातें करेंगे सुबह से शाम, ठीक है? तो वो आपको हम बता देंगे। हाँ, क्योंकि मैं भी सुनना चाहती हूँ ना यहाँ की दिक्कत क्या है। आप लोगों में से कितने लोगों को हिंदी समझ नहीं आती, मैं बात करके चली जाऊँ आपको समझ ही ना आए, क्या फायदा। इसलिए हम बैठेंगे, एक दूसरे की बात सुनेंगे और ये अगले महीने कर देंगे हम। रामू जी, अगले महीने हम ये करेंगे, ठीक है ना? हम बैठेंगे चर्चा करने के लिए, आराम से बैठेंगे। मुझे क्योंकि भागना है, अगर किसी को कोई बात अपनी रखनी है अभी यहाँ रखिए, मेरे जाने के बाद बाकी लोग ये प्रोग्राम कंटिन्यू करेंगे। आप में से कोई कुछ बोलना चाहता है तो बताइए। आ जाओ, आ जाओ। आपको हमेशा बोलना होता है तो बहुत ही मजा आ जाता है आपकी बातें सुन के। आओ। नहीं, तो कोई और बात है।
सही आता ही आइए। కిసాన్ వింగ్ అధ్యక్షులు నేరేటి అంజనేయులు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతు मैं आप सबसे बहुत माफी के साथ मैं इजाजत लूंगी। बाकी लोग प्रोग्राम कंटिन्यू करेंगे एंड लाइक आई प्रॉमिस अगले महीने हम लोग सब साथ बैठेंगे। आपको मुझे बताना होगा पार्टी ऑफिस में हम बैठेंगे। आप सबको मुझे बताना होगा क्या दिक्कत है, क्या सल्यूशन कर सकती है आम आदमी पार्टी और हमें क्या करना चाहिए पार्टी को और आगे बढ़ाने को। आज हमारे वॉलंटियर हैं विवेक, शायद वो अभी यहाँ पे नहीं आए हमारे साथ। उनकी कॉन्स्टिट्यूएंसी में दिक्कत थी पानी की, तो उन्होंने आज एक टैंकर और पंप लगवा दिया। अब उनके वार्ड में पीने की पानी की कोई दिक्कत नहीं है। तो आप लोग भी सोचिए कि क्या कर सकते हैं, छोटी छोटी हम चीजें जिससे लोगों की जिंदगी आसान बने जब तक हम सत्ता में नहीं रह पाते। ठीक है, थैंक यू वेरी मच। आप लोग सब रहिएगा, बाकी लोग हैं अभी यहाँ पे। आप लोग सब रहिएगा। आप बहुत बहुत थैंक यू। मैं आपसे जल्दी अगले महीने दोबारा मिलूंगी सबसे। थैंक यू। జన చైతన్య సభకు ఒక్క నిమిషం. మన పార్టీ ఎప్పటి నుంచో సీనియర్ లీడర్లు ఉన్నారు కొంతమంది ఇక్కడ. ఎప్పటి నుంచో మన పార్టీకి మద్దతుగా ఉన్న వాళ్ళు, మన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ కన్వీనర్లు కూడా ఉన్నారు. డిస్ట్రిక్ట్ కన్వీనర్లు కూడా ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బాబులాల్ పవార్ గారు, శ్రీనివాస్ అన్న స్టేజ్ మీదకి రండి ఒక్కసారి. రైతు వింగ్ ఆంజనేయుల గారు, అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళు కన్వీనర్లు, డిస్ట్రిక్ట్ కమిటీ కన్వీనర్లు ఎవరున్నా రావచ్చు. ఉమారాణి అక్క, స్వర్ణ సుబ్బారావు గారు ఉన్నారా? బాబులాల్ పవన్ గారు, బాబులాల్ పవన్ కూర్చో. కొడంగల్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ అన్న దర్శన్ రమేష్ గారు, వెల్కమ్. అంబరీష్ గారు, రాజమల్లయ్య, కరీంనగర్ కన్వీనర్ రణ్దీప్ సింగ్ రాణా. సో దయచేసి కన్వీనర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గారు, వరంగల్ ఇన్ఛార్జ్. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ లక్ష్మి గారు, ఉప్పల్ వార్డ్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ గారు, రాకేష్ రెడ్డి గారు ఈ సభలో అన్న కరీంనగర్ రానా రణధీర్ రానా అన్న కంటిన్యూ చేద్దాం. పరీక్ష అన్న కంటిన్యూ చేయండి. వెల్కమ్ రణ్దీప్ సింగ్ రాణా. ప్లీజ్ దయచేసి వెనకాల ఉన్నోళ్ళు కొంచెం ముందుకు రండి.
వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కొంచెం ముందుకు రండి. ముందుకు వస్తే బాగుంటుంది. ప్లీజ్ వెనకాల కూర్చున్న వాళ్ళు మీకే ప్లీజ్ కొంచెం ముందుకు రండి. దయచేసి ముందుకు రండి. ఇక్కడ కూర్చోండి. లేవాలి మీకే కదండి చెప్పేది. ముందుకు రండి ప్లీజ్. ఇక్కడ సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. పవర్ అన్న పైకి రా. రండి ప్లీజ్. పవర్ చేయి పైకి రా. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ముందుకు రండి. డప్పు కళాకారులు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. డప్పు కళాకారులు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. రండి ప్లీజ్ ముందుకు రండి. ఒక్క నిమిషము. మన పార్టీ ఖమ్మం జిల్లా రండి ప్లీజ్. సంగమేశ్వర ప్రతాప్ గారు వచ్చేసి ఒక్క సాంగ్ పాడాల్సిందిగా కోరుతున్నాం. ఖమ్మం జిల్లా సంగమేశ్వర్ రావాలి, ముందుకు రావాలి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇలా టైం లేదు. మన పార్టీ వాళ్ళు ఒక పాట పాడతారు, తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఉంటే మీరు మాట్లాడతారు. డప్పు కళాకారులు అంతకంటే ముందు డప్పు కళాకారులు కూర్చోండి. డప్పు కళాకారులు ఒక్క నిమిషం. కొద్దిగా నేను మ్యూజిక్తో పాడలేదు. ఇప్పుడు ఈ దేశంలో ఒకప్పుడు రత్నాలు రాసులుగా పోసి అమ్మారట. మరి రత్నాలు రాసులుగా పోసినటువంటి అమ్మినటువంటి దేశం ఇప్పుడు ఎందుకు భిక్షాలను చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి ఒక కవి తన ఆవేదన ఇలా వ్యక్తం చేశాడు. ఏమి నేల తల్లి ఇది పనికి రాని వీడు ఎటుల జరిగినైనా ఈ ఘోరదారుణం ఎటుల జరిగినమ్మా ఈ ఘోరదారుణం ఇది రత్న గర్భ కాదు సమాధి రాళ్ళ వీడు ఇది రత్న గర్భ కాదు సమాధి రాళ్ళ వీడు ఇది పలుకలేదు భాష నూరేళ్ల దీన ఘోష ఏమి నేల తల్లి ఇది పనికి రాని వీడు ఎటుల జరిగేనమ్మా ఈ ఘోర దారుణము ఎటుల జరిగేనమ్మా ఈ ఘోర దారుణము. ప్రతి పల్లె సీమలోన పాడేటి కదురులేవి. కదురు అంటే రాట్నం. ప్రతి పల్లె సీమలోన పాడేటి కదురులేవి అందాల భరిన పట్టే మజిలీను చీరలేవి. 7 మూర్ల చీరని అగ్గిపెట్టెలో మడిచినటువంటి కళాకారులు పుట్టినటువంటి దేశం ఇది. ఏమేమి ఆ కళత ఎక్కడికి పోయిందని చెప్పేసి ఆ ఆవేదనలో వచ్చినటువంటి రచన ఇది. అందుకే అంటాడు ప్రతి పల్లె సీమలోన పాడేటి కదురులేవి అందాల భరిన పట్టే మజిలీను చీరలేవి. సంద్రాలావలున్న సముద్రాల అవతలున్న సంద్రాలావలున్న యంత్రాలు మృంగేనమ్మా
అమెరికా, రష్యా, చైనా ఏవైతే పెట్టుబడి దేశాలు, ఆ దేశాల దోపిడీకి వాళ్ళ ఆ యంత్రాలు వచ్చి పట్టి మన చేనేత మార్గాలు మొగబోయినాయి అని చెప్పేసి అంటాడు. సంద్రాలున్న యంత్రాలు మృంగేనమ్మ, తెగినట్టి బొటన వేళ చేనేత వారి నడుగు. బ్రిటిష్ ఒక ఎలిజబెత్ రాణికి 7 మూరల చీరని అగ్గిపెట్టెలో మడిచిచ్చాడు మన కళాకారుడు. ఇట్లాంటి చీరని ఇంకోటికి ఏమని చెప్పేసి ఏం చేశాడంటే, అప్పుడు ఇచ్చిన బహుమతి ఏంటంటే ఆ చేనేత కళాకారుడి బొటన వేలు తగ్గొట్టారు. ఇది దరిద్రం. అంటే ఏంటి, అటువంటి అంటే ఆ బొటన వేలు లేకపోతే మగ్గం నేయలేడు. అందుకని చెప్పేసి అంత దారుణమైనటువంటి దోపిడీకి అణచివేతకు గురైనటువంటి దేశం అందుకే ఇది. అందుకే ముత్యాల రాసులమ్మే బజారు లేని తల్లి, ఆడాళ్ళ పసిడి నగలు ముంజేటి మురుగులేవి. ముత్యాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మారంటే ఇక్కడ ఈ దేశంలో. ఆడాళ్ళ పసిడి నగలు ముంజేటి మురుగులేవి. ముంజేటికి కంకణాలు ఉండేవి, బంగారు కంకణాలు. ఇవాళ కనీసం తులం బంగారం కొనాలంటే 1,50,000 1,70,000 పోయింది. ఈ దేశం రాసులుగా పోసి అమ్మారట. ముత్యాల రాసులమ్మే బజారులేవి తల్లి, ఆడాళ్ళ పసిడి నగలు ముంజేటి మురుగులేవి. తిండి లేక మాడే కంకాల కోటి నడుగు, ఏ తిండి లేక మాడే కంకాల కోటి నడుగు. తాకట్టు విలోన ఒకటొకటి జారినమ్మ, తాకట్టు విలోన ఒకటొకటి జారినమ్మ. ఏమి నేల తల్లి ఇది పనికి రాని వీడు, ఎటుల జరిగెనమ్మా ఈ ఘోర దారుణము, ఎటుల జరిగెనమ్మా ఈ ఘోర దారుణము, ఎటుల జరిగెనమ్మా ఈ ఘోర దారుణము. థ్యాంక్ యూ వినండి. మళ్ళీ వాడదాం సందర్భోచితంగా. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. మన పార్టీలో ఇంత మంచి సింగర్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కగా పాడారు పాట. డప్పు కళాకారుల ఒక ప్రదర్శన ప్లీజ్. త్వరగా రావాలి.
ఇంకొకటి మర్చిపోయాను సారీ, తమ్ముడు నిర్మల్ డిస్టిక్ విజయ్ వార్డ్ మెంబర్గా గెలిచారు. మన పార్టీలో ముందు నుంచి ఉన్నాడు తమ్ముడు. సారీ మర్చిపోయాను, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ డప్పు కళాకారులందరికీ. చాలా చక్కగా క్లాప్ కొట్టండి డప్పు కళాకారులు. ఇంకా ఎన్నో ప్రోగ్రాంలు ముందు చేసేది ఉంది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. పెద్ద సభలు చేసేది ఉంది. తమ్ముళ్ళు మదిరా టీం నుంచి మీరు వచ్చినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభను ప్రారంభించండి. హేమాజిల్లో గారు. థ్యాంక్ యూ డబ్బు కళాకారులందరికీ. పాట సీనన్న ఎప్పుడు మన పార్టీ వెంటే ఉంటాడు. సీనన్న కూడా మనకి పాట సీనా మహేష్ అన్న ఎప్పుడు మన పార్టీతో ఉంటాడు. మన పార్టీలో ఉన్నాడు, మన పార్టీ మనిషే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కలు మాట్లాడతాను ఒక 2 నిమిషాలు. అందరూ ఎక్కడి నుంచి వచ్చారక్క? మీ అందరూ బాటా సింగారం సేమ్ కదా? ఓకే. మనందరికి మనం ట్యాక్సులు కడుతున్నామా? అందరికి తెలుసా? మనం ట్యాక్సులు కడుతున్నాం కదా. ఎట్లా కడుతున్నాం ఐడియా ఉందా? మనం తోముకునే పేస్ట్ దగ్గర నుంచి, చాయ్ పత్తా దగ్గర నుంచి, రోజు అగ్గి పుల్ల దగ్గర నుంచి కూడా మనం ట్యాక్సులు కడుతున్నాం. తెలుసా తెలీదా? సో మన ట్యాక్స్లకు ఏం కావాలా? మన ట్యాక్స్లకి గవర్నమెంట్ మనకి విద్య ఇవ్వాలి. ఇస్తుందా? ఎంతమంది ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు? ఇక్కడ అందరు ప్రైవేట్ స్కూల్లేనా? గవర్నమెంట్ స్కూల్లో పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు లేపాలా? చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆటలు తక్కువ కనబడి మరి ఎక్కడ పంపించట్లేదా? నేను ఏమంటున్నా అంటే ఈ రోజున మనం కట్టే ట్యాక్స్లకి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రాథమిక హక్కు విద్య, వైద్యం అనేది మన ట్యాక్స్లకి మనకు ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీ అంటే మళ్ళీ వీళ్ళ జేబుల నుంచి పెట్టమని మనం అడగట్లా. మన కట్టే ట్యాక్స్లకి మనకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలు మనకి ఇవ్వట్లేదు. ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఇప్పటిదాకా తెలంగాణలో అయితే ఎక్కడ ఇవ్వలేదు. దేశం మొత్తంగా ఇవ్వాలి, బీజేపీ ప్రభుత్వం కూడా ఇవ్వాలి, కానీ బీజేపీ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పార్టీ పెట్టగానే వెంటనే వచ్చేసి విద్య, వైద్యం అనేది ఫ్రీగా అందించింది. ఫ్రీగా అంటే ఫ్రీగా మన ట్యాక్స్లకి మనకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పార్టీ మనకు ఇచ్చింది. అది ఢిల్లీలో రూలింగ్ లో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు వచ్చేసి మనకి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పంజాబ్ లో కూడా సేమ్ అదే నడుస్తుంది, విద్య, వైద్యం. మనం వచ్చేసి చదువుకుంటేనే, మన పిల్లలు చదువుకుంటే పెద్ద జాబులు చేస్తారా? చేయరా? చేస్తే మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు ట్యాక్సులు కడతారు. మళ్ళీ మనం వచ్చేసి హెల్తీగా ఉండాలి కదా. హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చులు అవుతున్నాయి. ప్రభుత్వం భరించాలి, కానీ ఈ రోజున మనమే భరిస్తున్నాం. మంచి హాస్పిటల్ ఉన్నాయి, గవర్నమెంట్ సదుపాయాలు ఉన్నాయి, గవర్నమెంట్ లో లేవు, కానీ అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఇక్కడ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఒకే ఒక పార్టీ ప్రజల కోసం, ప్రజల ప్రాబ్లమ్స్ కోసం వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. తను కేజ్రీవాల్ సార్ గారు వచ్చేసి ఒక మంచి జాబును కూడా వదిలిపెట్టి, ఐఆర్ఎస్ జాబును కూడా వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చి ఇంప్లిమెంటేషన్ చేసింది. సో మన తెలంగాణలో కూడా మనకి హెల్త్, ఎడ్యుకేషన్ ఫ్రీగా కావాలా వద్దా? మరి కావాలి అంటే ఒక్కసారి మీరందరూ ఛాన్స్ ఇవ్వాలి కదా. ఈ రోజున హెల్త్, ఎడ్యుకేషన్ మీద చాలా మన మీద భారం పడుతుంది. ఆ భారాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఒక్కసారి మీరు ఆమ్ ఆద్మీ పార్టీకి ఛాన్స్ ఇచ్చేసి గెలిపిస్తే 100% ఇక్కడ వచ్చేసి
హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీగా మన ట్యాక్స్లకు ఇచ్చే బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీది. దయచేసి మీరందరూ ఒక్కసారి ఇప్పుడు పోయి ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ పోయినా ఆమ్ ఆద్మీ పార్టీలో పోయినా ఫలానా కేజ్రీవాల్ గారు ఫలానా వాళ్ళు వచ్చేసి విద్యా వైద్యం ఇచ్చారు అన్నట్టుగా మీరు మౌత్ పబ్లిసిటీ చేస్తేనే జరుగుతుంది. సో దయచేసి మన ఆమ్ ఆద్మీ పార్టీని తెలంగాణలో తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. మన ఏదైతే బడ్డన్ ఉందో దాన్ని తగ్గించుకుందాం. అదే విధంగా బస్సు ఫ్రీగా ఇచ్చాడు, ఇప్పుడు ఏంటి మళ్ళీ మగవాళ్ళ జేబులు కొడుతున్నారా లేదా? ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఫ్రీగా ఇచ్చింది, కానీ మగవాళ్ళ జేబులు కొట్టలేదు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి వస్తే ప్రతి ఆడవాళ్ళకి అక్కడ ఫ్రీగా ఇచ్చారు. ఓన్లీ తెలంగాణ ఆడవాళ్ళకి ఇవ్వడానికి ఈయనకి చేత కావట్లేదు రేవంత్ రెడ్డికి. మళ్ళీ మగవాళ్ళ జేబుల నుంచి కొట్టి బస్ పాసుల దగ్గర నుంచి ఎన్ని రేట్లు పెంచాడంటే అన్ని రేట్లు పెంచి మరి ఆడవాళ్ళకి ఎక్కడ ఫ్రీ ఇచ్చాడు? మగవాళ్ళ జేబులు కొడుతున్నాడు, ఆడవాళ్ళకి పెడుతున్నాడు. ఎక్కడ ఇచ్చినట్టు ఫ్రీ? ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం ఇంకేమి ఇస్తుంది? 2500 వచ్చినాయా? ఆడవాళ్ళ అక్కలు అందరూ ఉన్నారు, 2500 వచ్చినాయా? రాలేదు. స్కూటీలు వచ్చినాయా? రాలేదు. తులం బంగారం వచ్చిందా? రాలేదు. షాదీ ముబారక్ అని చెప్పేసి అలా వచ్చినాయా? రాలేదు. మరి 6 గ్యారెంటీ లేడవా? ఇంటి సైడ్ చూసుకుంటా 420 ఆమెలే. మరి 2 లక్షల ఉద్యోగాలు మన పిల్లలందరికీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదా? విద్యార్థులు వచ్చేసి అక్కడ చూస్తే మన జాబులు రాలేదని చెప్పేసి విద్యార్థులు కొట్లాడుతున్నారు. ఇటు సైడ్ చూస్తున్న దేశంలో మొత్తం పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. నేను నీట్ ఎగ్జామ్ అని, ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ అని చెప్పేసి అన్ని పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. అవి కూడా ఆపట్లేదని బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ధర్నాలు చేస్తున్నాం, ఎక్కడికక్కడ తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ ధర్నాలు చేస్తున్నాం. దయచేసి మనకు కావాల్సింది విద్యా వైద్యం కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాను. అక్కలందరికీ ధన్యవాదాలు, అన్నలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కొద్దిసేపు కూర్చోవాలి. ఒక 5-10 నిమిషాల లోపుగా సభను ముగిద్దాం. మంచి సందేశం ఇచ్చారు సభాధ్యక్షులు కరీంనగర్ గారికి, హేమ సుదర్శన్ జిల్లా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు సరే, ఇక మీరు ఇంత దూరం నుంచి, చాలా దూరం నుంచి, వివిధ ప్రదేశాల నుంచి వచ్చేసినటువంటి ప్రజలందరికీ మరియు కార్యకర్తలకు, నిర్మాణంలో ఉన్న సభ్యులకు, రాష్ట్ర సభ్యులందరికీ, రాష్ట్ర నిర్మాణంలో ఉన్న సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి హేమ జిల్లు గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అన్సారి గారికి, అదేవిధంగా కో కన్వీనర్ సాయిల్ గుడ్ల గారికి, జాయింట్ సెక్రటరీ హైదర్ గారికి, జావేద్ భాయ్ గారికి, అదేవిధంగా పరీక్ష రాజు గారికి, అదేవిధంగా డిస్టిక్ వింగ్స్కు మరియు అంజయ్ గారికి, అదేవిధంగా అందరూ డిస్టిక్ వింగ్స్కు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి స్టేజ్ లోపల ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగుస్తున్నట్లుగా ప్రచురించండి. థ్యాంక్ యూ వలండా. మన పార్టీ తరఫున వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ. ఒకసారి మన పార్టీ వాళ్ళు అందరూ ఒకసారి లేచి నిలబడి మన ఆమ్ ఆద్మీ పార్టీ స్లోగన్ కావాలనుకుంటే ఒకసారి అందరూ పైనకి రండి. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ పైనకి రండి. ఒక్కసారి ఒక వీడియో తీసుకుందాం, ఫోటో తీసుకుందాం. అందరూ పార్టీ వాళ్ళందరూ అంజనేయ గారు అందరూ పైకి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అందరూ. మీరు రారా అన్న, మీరు కూడా రావాలి అందరూ. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ కాదా? పాట మహేష్ అన్న గ్రూప్ కూడా ప్రతి ఒక్కరు మన వాళ్ళు ఎవరైనా ఒక్కరో ఇద్దరు ఉండి ఫోటో మాత్రం వీడియో తీయాల్సిందిగా కోరుతున్నాను. మన వాళ్ళు అన్న కెమెరా అన్న వస్తుందా అన్న, తీసుకున్నారా? ఓకే అన్న పంపించండి. మీరందరూ రావట్లేదు అన్న, అక్కడ కూర్చున్నాను. రండి అన్న, రారా? కొంతమంది వెనక కూడా రండి. వీళ్ళైన వాళ్ళు కొంచెం హైట్ ఉన్న వాళ్ళందరూ వెనక రండి. అన్న ఒక్కరు మన వాళ్ళు వీడియో తీసుకున్నా తీసుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వం.
నాయకత్వం